పన్నీర్ రోస్ట్ చేసేద్దామా. ఇది నేను ఇంట్లో చేసుకున్న పన్నీర్. నేను 1 లీటర్ పాలు తీసుకుంటే నాకు ఈ పన్నీర్ వచ్చింది. ఎంత ఉందనేది నాకు తెలీదు. దీంట్లో నేను టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, ఆయిల్, ధనియా పౌడర్, ఇంకా మిరియాల పొడి ఇవన్నీ వేసి హాఫ్ అన్ అవర్ దాకా మ్యారినేషన్కి పెట్టేశాను. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నాకు లాస్ట్కి ఆయిల్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ కడాయి పెట్టుకొని, మీలో ఎంతమందికి జీలకర్ర ఇష్టం తినడం, అంటే కర్రీస్లో జీలకర్ర తినడం, ఇలా ఫ్రైస్లో జీలకర్ర తినడం ఇష్టం. నాకైతే చాలా ఇష్టం జీలకర్ర. సో నేను ఏ ఫ్రై చేసినా దాంట్లో జీలకర్ర మాత్రం ఖచ్చితంగా వేస్తాను. సో జీలకర్ర తర్వాత ఒక 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని అది కూడా వేసుకోండి. కొంచెం ఫ్రై అయితే చాలు. దాని తర్వాత పన్నీర్, మ్యారినేట్ చేసిన పన్నీర్ దాంట్లో ప్యాన్లో వేసేయండి. పన్నీర్ నేనైతే క్రిస్పీగా తినడానికి ఇష్టపడతాను. అంటే ఇట్లా స్పాంజీ ఉంటే నాకు నచ్చదు. సో నేను క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను. దీంట్లో ఆయిల్ ఎక్కువైంది దీన్ని ఎవడన్నా పన్నీర్ రోస్ట్ అంటారా అని మాత్రం అనుకోకండి. నేను మా బాబు కోసము కార్న్ ఉంటాయి కదా, సో వాడికి స్నాక్స్ లాగా పెడదామని చెప్పి కార్న్ వేయించుదామని నేను ప్యాన్లో ఆయిల్ పోసుకొని కార్న్ ఎతుకుతున్నాను. మతిమార్పు అట్లుంటుంది. మరి మన మతిమార్పు ఎలా ఉంటుంది? ఆల్రెడీ అవి అయిపోయి 2 వీక్స్ అయిపోయింది. నాకు గుర్తు లేక నేను ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా తీసేసాను, కానీ ఆయిల్ ప్యాన్కు ఉండే ఆయిల్ కూడా అది అంత ఎక్కువైపోయి అలా అయిపోయింది. లాస్ట్కి ఇది అనమాట పన్నీర్. ఎలా ఉంది కామెంట్ చేయండి.